10th అవ్వగానే చదువుకుంటా అంటే లేదు నేను కోయిట్ కి పోతా అని అనే బ్యాచ్ లో నేను కూడా కోయిట్ లో మనల్ని కుక్క కన్నా హీనంగా అయితే చూస్తారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కోయిట్ లో 2 రోజుల నుంచి అయితే ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి. దీని ఏమంటారా బూజీ అంటారా మంచు అంటారా ఓస్ అంటారా ఇదైతే మొత్తం లోపలంతా వచ్చేసి అద్దం పైన వచ్చేసింది. వస్తే హీటర్ వేసుకోవచ్చు కదా బండిలో అంటారు చాలా మంది. హీటర్ ఉంటే కదా అసలు వేసుకున్న దానికి. మనం ఏమైనా ప్రాబ్లం చెప్పినా కూడా అస్సలు వాళ్ళైతే పట్టించుకోరు. కోయిట్ లో 90% అయితే ఎట్లాగే ఉంది. ఇంకా ఇట్లే అయితే డ్యూటీ చేయాలా, డ్యూటీ చేయకపోతే వచ్చేసి జీతం అయితే కట్ చేస్తారు. ఏమైనా మాట్లాడితే ఇంకా ఇంటికి వెళ్ళిపో అంటారు బండి లాక్కొని. ఇది చూస్తున్నారు కదా ఇది కోయిట్ లో ఉన్న టాప్ హైవే రోడ్ ఇదే. ఇది కోయిట్ నుంచి సౌదీకి అయితే పోతుంది. రోడ్ మీద పోతుంటే అసలు నాకు కనిపించడమే లేదు. ఇదైతే కెమెరాలో కొంచెం కొంచెం కనపడతాయి, నాకైతే అసలు ఏం కనిపించడం లేదు. మొత్తం అయితే అది మంచుతో అయితే కప్పుకుంది అద్దం లోపల. ఇంకా తుడుచుకోవాలా నేను సారిగా, లేకపోతే హైవేలో పోవాలా. ఇంకా ఏడన్నా పక్కన ఆపితే కనుక ఇది 120 స్పీడ్ లో అయితే పోతారు. ఆపేదానికి ఏళ్ళ ఇది 120 స్పీడ్ లో అయితే పోతూ ఉంటారు వీళ్ళు. ఇంకా నేను కూడా 4 సిగ్నల్ వేసుకుని ఆ బండి ఉంది కదా లారీ వెనకాల అయితే స్లోగా అయితే పోతాను. కోయిట్ కి కొత్తగా వచ్చే వాళ్ళకి నేనైతే ఒక్కటే చెప్తా, సిగ్గు మానం కోపం యాటిట్యూడ్ అన్ని వదిలేసి వీళ్ళ కాళ్ళ కింద కుక్కలా బతుకుదా అని నేను అనుకుంటే రాండి, లేదంటే వద్దు. అట్లా అని మంచి వాళ్ళు కాదు, కోయిట్ లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు 10%. అట్లా అని కోయిట్ కి రావద్దని చెప్పట్లేదు. 1కి 10 సార్లు వెనక ముందు ఆలోచించుకొని రండి.